హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీనాక్షి వంటశాల. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఈరోజు గోధుమ పిండితో సమోసా చేస్తున్నానండి. ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నేనైతే కాస్త గోధుమ పిండి తీసేసుకొని ఇలా చపాతీ పిండిలా అయితే కలిపి పెట్టుకున్నాను. కాస్త సాల్ట్ అయితే వేయాలి. సాల్ట్ వేసేసి ఇట్లా మెత్తగా కలిపేసి అయితే పెట్టుకోవాలి. సో ఇదైతే హెల్దీ అండి. మైదా పిండితో కంపేర్ చేస్తే గోధుమ పిండి అయితే హెల్దీ. నేను అందుకే గోధుమ పిండితో అయితే సమోసా చేస్తున్నాను. సో దీనికి కావాల్సిన స్టఫ్ ఏంటో చూద్దాము. ముందుగా నేనైతే ఒక 2 పెద్ద పొటాటోస్ వేసేసుకొని ఉడకబెట్టేసుకొని స్మాష్ చేసేసుకున్నాను. అందులో ఒక 4 ఆనియన్స్, కరివేపాకు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకున్నానండి. మీరు కావలిస్తే ఉంటే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. సో ఇందులోకి నేను ఇంకోటి ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేస్తున్నాను. సో అది ఏంటిదో చెప్తాను నేను. సో ఇదైతే స్టఫ్కి రెడీ పెట్టుకున్నానండి. ముందు ఈ చపాతీని అయితే పల్చగా రోల్ వేసేసుకుందాము. అన్ని చపాతీస్ ఇలా పల్చగా రోల్ వేసేది పెట్టుకుందాము. చూడండి, ఇదైతే కలిపేసేసుకున్నాం కదా. సో ఇది మరీ లావుగా ఉండొద్దు, రోల్ చేసుకున్నది చపాతీ మరీ పల్చకూడదండి. నేనైతే మీడియం సైజ్గానైతే రోల్ వేసేసుకున్నాను. ఇది రెస్ట్ చేయడం పెద్దగా అవసరం లేదు, నేనైతే వెంటనే కలిపైతే వేసాను. సో ఇలానైతే నేనైతే పల్చగానైతే రోల్ వేసేసుకున్నాను. చూడండి, ఇవన్నీ చూడండి ఒక 8 to 10 అయితే ఉన్నాయి అనుకుంటా. నేనైతే ఇలా చపాతీ పల్చగా రోల్ వేసేసుకున్నాను. ఇవైతే ఇప్పుడు కాల్చుకుందాము. సో జస్ట్ హాఫ్ కుక్డ్లా, హాఫ్ బేక్డ్ ఇట్లా మరి కంప్లీట్గా అయితే కాల్చుకోవద్దు, ఎందుకంటే గోధుమది కదండి. కంప్లీట్గా కాల్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇట్లా నార్మల్గా జస్ట్ పచ్చిదనం పోయేంత వరకు ఇలానైతే కాల్చుకోవాలి. చూడండి, జస్ట్ హాఫ్ బాయిల్డ్ లాగా, హాఫ్ బేక్డ్. సో ఈ షీట్స్ని అయితే మనం ఇప్పుడైతే ఈక్వల్ సైజ్గా స్క్వేర్స్ అయితే కట్ చేసేసుకుందాము. సైడ్ కొన్ని ఎక్స్ట్రా పార్ట్ అయితే తీసేద్దాము. చూడండి, ఇలా షీట్స్ అయితే నేనైతే రెడీ పెట్టుకున్నాను. సో ఇందుకి ఈ రోల్ చేసుకోవడానికి నేను గోధుమ పిండి యూజ్ చేశానండి. గోధుమ పిండిలో కాస్త వాటర్ వేసి ఆ పేస్ట్ని ఇట్లా ఎడ్జెస్కి రాసేసి అయితే సమోసాని అయితే క్లోజ్ చేసేసాను. సో ఇవి ఎక్స్ట్రా షీట్స్ కదండి. ఈ ఎక్స్ట్రా షీట్స్ని నేనైతే సన్నగా వీటిని మళ్ళీ చాప్ చేసేసి నేనైతే ఇలా మళ్ళీ డీప్ ఫ్రై అయితే చేసేసుకున్నాను. చూడండి, ఈ డీప్ ఫ్రై చేసేసినవి స్మాష్ చేసేసి ఆనియన్ స్టఫ్లోనైతే కలిపేసుకోవాలి. మనకి క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి. సో ఇవైతే క్రిస్పీగా మనమైతే ఇలా ఫ్రై చేసేసుకుందాము. చూడండి, ఇలా ఫ్రై చేసేసుకోవాలి. క్రిస్పీగా చేసేసుకొని స్మాష్ చేసేసుకొని ఆనియన్ స్టఫ్లో మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఇలా సమోసాలో కంప్లీట్గా ఇలా అయితే రోల్ వేసేది పెట్టుకున్నాను నేను. చూడండి, ఈ రోల్ వేసేసినవి ఫ్రై చేసేసుకుంటే మనకి యమ్మీ, టేస్టీ అండ్ హెల్దీ సమోసా హోమ్ మేడ్ రెడీ అండి. చూడండి, ఇలా అయితే అన్ని కంప్లీట్గా నేనైతే ఇలా ఫ్రై చేసి తీసేసుకున్నాను. సో ఈవినింగ్ స్నాక్కి పిల్లలకి ఏదైనా ఇష్టంగా హోమ్ మేడ్ ఫుడ్ తినాలి అనుకున్నప్పుడు ఇది ఇస్తే హెల్దీ అండి. మనకి ఇంట్లోనే ఈజీగా ఉన్న ఇంగ్రీడియంట్స్తో వాళ్ళ పిల్లలకి సమోసా చేసి ఇవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.